ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? యేసుక్రీస్తునందు మీకు శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరొకసారి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందామండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. నరహత్య చేయకూడదు. సరిపోతుంది. ప్రేమగల ప్రభువా, వందనాలు, స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగాల నుంచి నాతోను వినిసున్న వారందరితో కూడా మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు పిల్లరా, మరి పరిశుద్ధ గ్రంథంలో 10 ఆజ్ఞలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నిన్నటి దినాన్న మరి 5వ మాటను ధ్యానం చేసుకుందాం. ఈ రోజున 6వ మాట ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు ఈ 6వ మాట ఏంటి అంటే, ఈ ఆజ్ఞలో 6వ ఆజ్ఞ ఏంటంటే నరహత్య చేయకూడదు. ఇది నరహత్య చేయకూడదు. మాట చిన్నదే కానీ చాలా చాలా మనము మరి అర్థం చేసుకోవాల్సినట్టు వరమైన చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. నేటి కాలంలో అవునండి, హత్య చేయటం అంటే మంచినీళ్ళు తాగినంత ఈజీగా ఎవరినైనా హత్య చేయటానికి వెనకాడట్లేదు. ప్రతి దానికి కూడా ఒక రేటు పెడుతున్నారు. అవును, ఇదివరకు దినాల్లో ఒక ఆయన సాక్షి చెప్పాడు, ఒకప్పుడు నేను ఇలా గుండాగా ఉండేవాడిని, చేయి తీసేయడానికేమో 5,000, కాలు తీయాలంటే 10,000, తలకాయ తీయాలంటే 50,000 అలా కాంట్రాక్ట్ చేసి అలాగే ఆ దుర్మార్గం పనులు ఉంటూ ఉండగా ప్రభువు నన్ను దర్శించి రక్షించాడు, నా పాపాలు క్షమించాడు అని ఆయన గొప్ప పరిచయం చేస్తూ ఉన్నాడు. అవును, తెలియక నేను అలాగా చేసి ఉన్నాను అని చెప్పాడు. ఎంత దారుణం అండి. ఈ రోజున కూడా చూస్తే అవునండి, హత్యలు, కాంట్రాక్ట్ హత్యలు. ఆ హత్య చేసినట్టు వాడు, హత్య చేయబడినట్టు వాడికి ఏమీ సంబంధం లేదు, వాళ్ళకి విరోధం లేదు, వారి పోట్లాట లేదు, వారి తగులు లేదు, వారి సరోతులు గొడవలు లేవు. మరి ఏంటంటే కేవలం డబ్బు కోసం. అందులో బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ధనము సమస్తమైన కీడులకు మూలం. అవునండి, డబ్బు ఎంతకైనా దిగదార్చేస్తుంది. డబ్బు ఎంతకైనా సరే ఇలాంటి పనులను చేయించేస్తుంది. ఎంత నీచమైన పనికైనా చేయటానికైనా దిగజార్చేస్తుందండి. కనుకని మనం ధర్మం కాదు కానీ దేవుడికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి, దేవుని వాక్యానికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. నరహత్య చేయొద్దు అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా రాయబడుతుంది. ఎందుకంటే నరహత్య అనేది దేవుడు ఏమాత్రం కూడా సహించాడు. ఈ నరహత్య చేయటం వల్ల చాలా చాలా నష్టపోతాం. చాలామంది నరహత్య చేయరండి, శాంతారు. కావునండి, వారు బయట ఉండి ఎవరో ఒకరి చేత డబ్బిచ్చి వారికి విరోధులైన వారిని నరహత్య చేయంతారు. అలాంటి వారు కూడా ఎన్నో మరి ఒక విషయాలు మనం మరి వార్తలు వింటున్నాం. కాబట్టి పలానా వారు డబ్బిచ్చి పలానా వారిని చంపించారని చెప్పి వాళ్ళు దొరికిన తర్వాత వాళ్ళు చెప్తున్నది ఆధారాలను బట్టి దాన్ని ప్రకటించబడుతుంది. ఎంత దారుణం అండి, ఎంత అన్యాయం అండి. కాబట్టి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే దేవుడు మోషే ద్వారా ఈ ఆజ్ఞలు ఇచ్చాడండి. ఇది కులంతో నిమిత్తం కాదు, మతంతో నిమిత్తం కాదు, ఇది దేవుని వాక్యం అండి. చాలామంది ఏమనుకుంటారంటే ఇది మతం అంటారు. ఇది మతం అండి. నువ్వు నరహత్య చేయొద్దని చెప్పేది మతమా? నువ్వు నరహత్య చేస్తే నీకు ఎంతో నష్టపోతావు. అది పాపం, అది క్షమించడానికి పాపం. కనుక దేవుని వాక్యం చెప్తుంది నరహత్య చేయొద్దు. చూడు, సామెత గ్రంథంలో ఒక మాట చదువుదామండి. కీర్తన గ్రంథం చదువుతాం. ముందుగా కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. దేవుడు అసహించుకుంటాడు, ఉమ్ము వేస్తాడండి. నరహత్య చేయు వాళ్ళని దేవుడు మెచ్చుకోడు. నువ్వు ఎందుకు చేసావా, లేక నేను బాధ పెట్టారా, మనకు నరహత్య చేసావా అంటావా, అది కూడా ఆయనకి ఇష్టం కాదు. ఆయన తీర్పుతాడని చోటు వద్దాం. అంతేగా నరహత్య చేసినట్టు ప్రతి ఒక్కరూ కూడా వాడు ఎవడైనా సరే వాడు అసహ్యులు. దేవుడు వాళ్ళని అసహించుకుంటాడని బైబిల్ రాయబడుతుందండి. నరహత్య అనే తలంపులోకి రాకూడదండి. గనుక ప్రభునందు ప్రియమైన దేవుడు నరహత్య చేసే వారిని దేవుడు ఎంత మాత్రము కూడా మెచ్చుకోడు. వాళ్ళని అసహించుకుంటాడు, వాళ్ళని తుణీకరిస్తాడు, వాళ్ళని చీదరిస్తాడు. దేవుడే అసహించుకుంటే ఇంక నీ గతి ఏమవుతుంది, నీ పరిస్థితి ఏమవుతుంది?
ఒకసారి ఆలోచన చేయండి. చూడండి, ఇశ్రాయేలు కాలంలో కూడా మరి చూడండి ఎంత దారుణంగా ఒడిగట్టువారు. చూడండి, హెచ్కేల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. 22వ అధ్యాయం 6వ వచనం చదువుదామండి. నీలోని ఇశ్రాయేలు ప్రధానులందరూ తమ శక్తి కొలది నరహత్య చేయుదురు. వాళ్ళకు ఉన్నటి శక్తిని బట్టి, వాళ్ళకున్న బలాన్ని బట్టి నరహత్య చేస్తున్నారట. నరహత్య చేస్తారు అని దేవుడే చెప్తూ ఉన్నాడు. ఎంత దారుణం అండి! శక్తిని బట్టి అంట ఏమండి నరహత్యలు చేస్తారండి. ఇది ఎంతగా దేవుడు అసహించుకునే కార్యం అంటున్నాడు. ఒక పక్కన చెప్తున్నాడు దేవుడు ఆజ్ఞ ద్వారా, మరో పక్కన హత్యలు చేస్తున్నారండి. చూడ 12వ వచనం, అదే అధ్యాయంలో 12వ వచనం కూడా ఒక మాట చదువుదాం. నన్ను మరిచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొనివారు నీలోనున్నారు. నరహత్య చేయటానికి లంచం పుచ్చుకుంటారట. లంచం తీసుకుని నరహత్య చేస్తారంటండి. ఒకసారి నాబోతు అనబడుతున్నది ఒక సామాన్యమైన రైతు, రాణి గారు మరి వాడికి ఉన్నటి యొక్క పొలాన్ని ఆక్రమించుకోవాలని చెప్పేసి వాడు అమ్మమంటే అమ్మనన్నాడని, అది పిత్రార్జితం అన్నాడని రాజు చెప్పినట్టు మాటను బట్టి దొంగ సాక్ష్యం పుట్టించి ఆయన మీద నేరారోపణ చేసి దేవుని దూషించాడు, రాజుని దూషించాడని నేరం మోపి హత్య చేయించిందండి. ఎవరో తెలుసా? రాణి. ఇశ్రాయేలు ప్రజలకు రాణిగా ఉండి ఎంత దారుణమైన పని! చాలా నిర్దోషి, నీతిమంతుడు, ఎవరి జోలికి వెళ్ళని వాడు, మంచివాడండి నాబోతు. తనేదో తన యొక్క కుటుంబం ఏదో తన జీవితం ఏదో చూసుకుంటున్నాడు, తనకున్న కొద్ది భూమిని దున్నుకుంటున్నాడు. కానీ ఆయన భూమి మీద కన్ను పడింది. ఏమన్నందుకు గాను చంపించేయడమే. పనికి మాలిన వారికంట, పనికి మాలిన వారి చేత చంపించేశారు. అక్కడ వాళ్ళకి డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చి చంపించేశారండి. రాళ్ళతో కొట్టి చంపించేశారండి. దేవుడు ఏమండి ఊరుకోడండి. దేవుడు వెంటనే కూడా దేవుడు తన దాసుడు ద్వారా ఇవ్వడం తెలుసా? ఇదిగో నాబోతు యొక్క రక్తము ఎక్కడైతే కుక్కలు నాకినాయో నీ రక్తం అక్కడ కుక్కలు నాకుతాయని రాజుగారికి హెచ్చరించాడు. అలాగే రాణి కూడా కుక్క సాగు చచ్చిందనమాట. కుక్కలు ఆయన రక్తం తాగిని, కుక్క సాగు చచ్చింది. తన భర్త రక్తము కుక్కలు నాకినాయండి. దేవుడు చెప్పినట్లుగానే రాజు అయ్యుండి ఇశ్రాయేలు పరిపాలించే గొప్ప రాజు రాణి ఆ స్థానంలో ఉండి లంచమిచ్చి డబ్బులిచ్చి నరహత్య చేయించాడు. అయితే ఆయన తరపున ఎవరూ లేరు, వాదించేవాళ్ళు లేడు. తెలుసు అందరికీ రాణి చంపించిందని, ఇది అన్యాయమని అందరికీ తెలుసు. కానీ మాట్లాడితే వాళ్ళు చంపించేస్తుంది కనుక ఎవరికి వారే తెలియనట్టుగానే, అన్నీ తెలిసిండి కూడా తెలియనట్టుగానే మౌనం ఊహించారు. అవునండి, దుర్మార్గత మరి పిచ్చి మీరిపోయినప్పుడు మరి సత్యం మాత్రం ఏమండి మరి మౌనంకి దాల్చకపోతే ఏం చేస్తుందండి? కానీ చివరికి సత్యం జయిస్తుందండి. సత్యం మౌనం దాల్తుందండి. దుర్మార్గత పెరిగినప్పుడు సత్యం మౌనం దాల్చినంత మాత్రాన ఓడిపోదండి, సత్యమే జయిస్తుందండి. కనుకనే దేవుడు తీర్పు తీర్చాడు. కుక్క సాగు చచ్చారు, వారి కుటుంబం అంతా చితత్త అయిపోయింది. కాబట్టి నరహత్య చేయటం వల్ల కలిగినటి నష్టం ఎంతో వారు పొందుకున్నారు. చూడండి, యేసు మార్కు సువార్తలో ఒక మాట చదువు చూడండి. 15వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. 17వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బా అను ఒకడుండెను. అది ఇక్కడ నరహత్య చేసిన వాడు బరబ్బా. నరహత్య చేసిన దాన్ని బట్టి మరి జైల్లో వేయబడ్డాడు. నరహత్య చేసిన దాన్ని బట్టి శిక్షించబడుతున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు పశ్చాత్తాపడితే నిన్ను క్షమిస్తాడు. ఒకవేళ తెలుసో తెలియకో నువ్వు చేసినని క్షమిస్తాడు. అవునండి, కానీ ప్రతి సంవత్సరం ఒక వ్యక్తిని విడుదల చేసే ఆనవాయితీ ఉంది మనకు. ఆగస్టు 15కి కొంతమందిని విడుదల చేస్తారు కదా, వారికి కూడా సంవత్సరానికి ఒకళ్ళని విడుదల చేయటం వాడుకుంటే గవర్నర్ అంటాడు యేసు ప్రభుని
మరి విడుదల చేయమంటారంటే ఆ నరహంతుడైనటి, ఆ బందిపోటైనటి, ఆ బందిపోటు దొంగని బరబ్బను విడుదల చేయమంటున్నారండి. ఎంత దారుణం అండి. కనుక యేసు ప్రభు చెప్పాడు ఒక రోజున, బరబ్బా అడుగుతాడు, నేను కలిసి ఉంటే నాకు కత్తి బలం ఉంది, నీకు ప్రజాబలం ఉంది, ఇద్దరం ఏకమైతే ఈ రాజును పడగొట్టించవచ్చు, రేపొద్దు నేను రాజుగా చేస్తాను అంటాడు. అయితే యేసు ప్రభు అంటున్నాడు, నా రాజ్యం వేరు నాయన, నీ రాజ్యం వేరు, నేను ఈ లోక సంబంధమైన రాజ్యాల కోసం నేను రాలేను. అవసరమైతే నీ చెప్పిన మాట నేను మన్నించలేను కానీ, అలా చేయలేను కానీ నీ కొరకు నేను ప్రాణం పెడతానన్నాడు. అలాగని ఇక్కడ యేసు ప్రభు విడిచిపెట్టవలసినటువంటి వాడు నిర్దోషి అయిన, కానీ యేసు ప్రభువుని చిలివేశారు, బరబ్బాని విడుదల చేశారు. ఎవరి బరబ్బా? నరహంతకుడు. ఈ బరబ్బా నరహంతకుడైన బరబ్బా అని బైబిల్ చెప్తుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 52వ వచనంలో యేసు ప్రభు చక్కని మాట చెప్పాడండి, ఒక చక్క ఉదాహరణ చెప్పాడండి. చదువుదామండి. 26వ అధ్యాయము 52వ వచనం చదువుదాం. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, నీ కత్తి తిరిగి వరలో పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు, కత్తి చేతనే నశిస్తారు. యేసు ప్రభువును పట్టుకుంటానికి అనేక మంది సైనికులు వచ్చారు. యేసు ప్రభు మరి ప్రార్థన చేసి శిష్యుల దగ్గరకు వచ్చారు. అప్పుడు యేసు ప్రభువు వారికి తను తానే అప్పగించుకున్నాడు. ఎవరి ఎదుగుతానికి వచ్చారంటే నగరాన్ని యేసునంటే నేనే అన్నాడు. యేసు ప్రభువును పట్టుకున్నారు. యేసు ప్రభు పట్టుకోగానే పేతురు గారు ఆయనకి ఒక ఉద్రేకం వచ్చేసింది. వాళ్ళ దగ్గర కత్తి ఒకటి ఉంటే ఆ కత్తి తీసుకుని ఎవరైతే యేసు ప్రభు చేయి పట్టుకున్నాడో వాడి యొక్క మరి తెగ నరకాలని చెప్పేసి ఒక్క ఏటేసాడండి. ఆ దెబ్బతో ఆ కత్తి ఈ చెంపంటపడి మరి రాసుకుండా పోతాం వల్ల ఈ శివంతా కూడా తెగిపోయి కింద పడిపోయింది. ఆ భటుడి పేరు మలుకు. మలుకు అనే భటుడు యేసుప్రభుని పట్టుకున్నాడని ఆ ఉద్రేకంతో పేతురు ఏం చేశాడు? యేసుప్రభు ఏమనట్లేదు, పేతురు ఉద్రేకంతో కత్తితోటి నరికాడు. చెవు తెగి కింద పడిపోయింది. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నీ కత్తిని వరలో పెట్టు, నువ్వు కత్తితో చంపితే నువ్వు కత్తితో సస్తావు. కత్తి పట్టుకునేవాడు కత్తి ద్వారాగానే సస్తాడు, మరణిస్తాడని యేసుప్రభు చెప్తున్నాడు. నీ కత్తి వరలో పెట్టు. నేను ఏడుకుంటే 12 వ్యూహాల సేనల కంటే ఎక్కువ సైన్యాన్ని మరి తండ్రి ఇక్కడ పంపించగలవాడే, కానీ నేను వచ్చింది ఇంటికే కదా అనుకుని నీ కత్తి వరలో పెట్టని కిందకు వంగి వాడు రక్తం కారిపోతుందండి. ఈ చెంప తెగిపోయి చెవితో తెగిపోయి కింద పడిపోతామంటే మాటలా. వాడు చాలా బాధపడిపోతున్నాడు. ఆ చెవి తీసి వెంటనే కూడా ఎక్కడైతే ఉందో అక్కడ అలాగా పెట్టగానే అతుక్కుపోయిందండి. తెగిన ఆనవాళ్ళు లేదు. దేవుడు ఒకవేళ ఆపరేషన్ చేశారనుకోండి, డాక్టర్ కుట్లు ఉంటాయి ఆనవాళ్ళు, కానీ ఏమీ లేదు. చెయ్యి అలా పెట్టాడు, అంతే తీసేశాడు. చెవి అతుక్కుపోయిందండి. ఎందుకో తెలుసా? తన శిష్యుడు కత్తితో సావకూడదు, ప్రభు కొరకు సావాలి కానీ, ప్రభు కొరకు అతసాక్షి అవ్వాలి కానీ కత్తితో సావకూడదు. ఆ నేర రూపున ఆ కత్తి ఆయన మీద చేయకూడదు. అందుచేత ఇక్కడ యేసు ప్రభు వారు ఆ శివును అతికేశాడండి. ప్రియ దేవుని బిడ్డ గమనించారా? అవును, నేటి కాలంలో చూస్తాం, ఎంతోమంది చూస్తాం లోగడ. అవునండి, మరి ముఠాల కింద నుండి రాజకీయ మరి పరిస్థితులను బట్టి వీళ్ళని వాళ్ళని చంపడం, వాళ్ళని వీళ్ళని చంపడం. ఇక్కడ నాయకుడు ఉంటాడు, వాళ్ళ నాయకుడు ఉంటాడు. ఒకసారి వీళ్ళు ఆ నాయకుడిని చంపేశారు ప్లాన్ చేసి. తర్వాత దాన్ని వాళ్ళు పెట్టుకుని ఒక రోజున వాళ్ళు ఈ నాయకుడిని చంపేశారు. ఏమైందండి? వీళ్ళు చంపారు, చంపబడ్డారు. వీళ్ళు కత్తించుకుని నరికారు, కత్తించుకుని చంపబడ్డారు. తుపాకుతో కాల్స్తే తుపాకుతో చంపబడతారు. మనం ఏది చేస్తే అదే చేయబడుతుంది మనకి అని యేసుప్రభు చెప్పిన మాట సత్యం. కాబట్టి ప్రభునందు పిల్లరా, కత్తితో మనం విజయం సాధించలేం, కర్రతో మనం విజయం సాధించలేం, ప్రేమతో మనం విజయం సాధించవచ్చు. కాబట్టి ఇక్కడ రాయబడుతుంది కదా, ఇదిగో నువ్వు కత్తితో చంపితే కత్తితో చనిపోవడం నాకు ఇష్టం లేదు అంటున్నాడు. యేసు ప్రభుకి ఇష్టం లేదు. కాబట్టి మనము ఏదైనప్పటికీ ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవుడు చోటించేవారు ఉన్నప్పుడు ఆయన మనకి న్యాయం చేస్తాడు. ఆయన న్యాయాధిపతి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం చదువుతామండి. 4:26 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
26వ వచనం చదువుతాం. కోపపడుడి గాని కోపపడండి గాని పాపము చేయకుడి. పాపము చెయ్యొద్దు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు అని చాలా స్పష్టంగా రాయబడుతుంది. కోపపడండి కానీ పాపం చేయొద్దు. ఎందుకన్నాడు తెలుసా? కోపపడినప్పుడు నోటంటే ఏమవుతుందో తెలియదు. అపవిత్రమైన మాటలు వచ్చినప్పుడు అది పాపం అవుతుంది. అవసరానికి ఉన్నప్పుడు గద్దించవచ్చు, అవసరం వచ్చినప్పుడు కోపడవచ్చు, కానీ అది పాపానికి దారి తీయకూడదు. నరుడి కోపము దేవుని నీతిని నెరవేర్చదని బైబిల్ చెప్తుందండి. నీ కోపం దేవుని చిత్తం నెరవేర్చదు. నీ కోపం దేవుని చిత్తాన్ని అడ్డుకుంటుంది. నరుడి కోపము దారి తప్పిస్తుంది. కాబట్టి కోపపడవచ్చు, కానీ పాపము చేయొద్దు. నిదానించాలి. నిదానించి కోపపడచ్చా లేదని ఆలోచన చేసి అవసరాన్ని బట్టి కోపపడాలి. కాబట్టి దేవుని వాటికి చెప్తుంది కదా, కాబట్టి నరుడి కోపము దేవునికి నెరవేర్చదు. కాబట్టి నీ కోపము పాపాలను దారి తీకున్నట్లుగా నువ్వు జాగ్రత్త పడాలని రాయబడుతుంది. చూడండి, మన మనుషులకు కోపం ఏమవుతుందో ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట చదువుదాం. ఆదికాండము 4వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా నేను. చూడండి, ఇక్కడ కయ్యూను హేబేలు ఆది కాలంలో ఆదాము దేవుని చేతుల మీద నిర్మించబడ్డాడు. అవ్వము కూడా ఆ ఎముకలో నుంచి నిర్మించబడింది. వారు చంటి బిడ్డగా వారు జన్మించలేదు, కానీ వారు ఇరువురు కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో సృష్టించబడ్డారు. వారికి పుట్టిన వారు, వారికి ద్వారా జన్మించినట్టు వారు కయ్యూను, రెండోది హేబేలు, ఇద్దరు కుమారులు. కనుక కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించలేదని, హేబేలు అర్పణ అంగీకరించాడని చాలా కోపపడిపోయాడు. చాలా కోపం తెచ్చుకుని ఇక్కడ తమ్ముడైన హేబేలు మీద పడి చంపేశాడు. ఎవరో చూడకుండా ఇసుకలో గొయ్యి తీసుకపెట్టేస్తారు. ఎవరు చూడడానికి ఎవరున్నారు? తల్లిదండ్రులు ఉన్నారు అంతే. తల్లిదండ్రులు తెలియకుండా గొయ్యి తీసుకపెట్టేశాడు. మరి దేవుడు చూడలేదా? నీ రహస్యమైన పాపం నాకు తెలియదా? నువ్వు రహస్యంగా నీ పనులు దేవుడు చూడలేదా? అది నీ భ్రమ, చూడట్లేదు అనుకుంటావు. ప్రతిదీ కూడా నీకు తెలుసు. నీకు తలంపు పుట్టకమునిపై తెలుసన్న దేవుడు నీ పనులు చూడా, నీవు చేసే పనులు ఆయన ఎరగడా? ఎరుగుడు కాబట్టి ఇక్కడ బైబిల్ చెప్తుంది కదా, ఇదిగో కయ్యూను అది అర్పణ ఆయన లక్ష్యపడలేదు కాబట్టి కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చింది. కోపపడడానికి కానీ పాపం చేయొద్దు అన్నాడు. ఆ కోపం ఎక్కడ దారి తీసింది అంటే నరహత్యకు దారి తీసింది. అవునండి, మనుషుల కోపాలు కొన్నిసార్లు హత్యలకు దారి తీస్తాయి. కోపం వల్ల పోట్లాడుకోవటం వల్ల, ఒకరు కొట్టుకోవటం వల్ల, చనిపోవటం వల్ల. ఒకడు చనిపోయాడు, రెండోవాడు దేశదిమ్మరైపోయాడు. మొత్తం మీద ఇద్దరు నాశనం అయిపోయారు. అలాగే పోట్లాడుకోవటం వల్ల, కోపాలను బట్టి ఏమండి మరి ఒకరు చంపుకోవటం వల్ల బతికిన వాడు ఏమైనా సుఖంగా ఉంటాడా? చంపిన వాడు ఏమైనా సుఖంగా ఉంటాడా? చనిపోయినట్టు వాడికి ఏం తెలియదు అనుకుందాం. ఏమండి బ్రతికిన వాడు ఎలా ఉంటాడు? దేశదెమ్మరి, దేవుని దృష్టిలో శాపగ్రస్తుడు, దేవుడు అసహించుకుంటున్నాడు. రెండోదిగా శిక్ష భరిస్తాడు, యావజ్జీవకాల శిక్ష అనిపిస్తాడు. అక్కడ ఎన్ని రకాలుగా బ్రతుకులాడుకున్న ప్రయోజనం ఉండదు. చాలామంది ఏడుస్తారండి అక్కడ. అయ్యో, అనవసరంగా శనిక ఆవేశం వల్ల నేను ఈ తొందరపాటు చేశాను, వాడు కొట్టినా కానీ నేను మౌనంగా ఉంటే సరిపోదును, నాకు దెబ్బలు తిన్నా పర్లేకపోదును, అయ్యో నా జీవితకాలం అంతా ఇదిగో ఈ యొక్క చెరసాల్లో అనుభవించి వచ్చిందని ఎంతమంది ఏడుస్తున్నారండి. ఎప్పుడైనా మీకు వీలుంటే సెంట్రల్ జైలుకి వెళ్ళండి, రాజమండ్రి. అవును, ఆ సెంట్రల్ జైల్లో మీకు అనుమతి తీసుకుని ఒక్కసారి వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి. వాళ్ళు చెప్తారు, నిజమే, వాళ్ళు నరహత్య చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ. వాళ్ళు అనుభవించే శోభ ఇంతంత కాదు. భార్యకు దూరం అవి, బిడ్డలకు దూరం అవి, భార్య బిడ్డలు దిక్కులేని అయిపోయి, కొంతమంది అయితే మరి ఇక ఏం చేయాలి అర్థం కాకుండా వారి జీవితాలు కూడా ముగించబడి నానాదెల్లు అయిపోయి, కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయినాయి ఈ నరహత్య వల్ల.
ఎందుకంటే ఆ కొంచెము ఆ కోపావేశం తగ్గించుకుంటే సరిపోదు. ఆ కోప ఆవేశం వల్ల ఇక్కడ కయ్యూను తమ్ముడిని చంపేశాడండి. నిజంగా తమ్ముడు ఏదైనా నేరం ఉందా? లేదు. తమ్ముడు అర్పణ దేవుడు అంగీకరించాడట, ఈయన అర్పణ దేవుడు అంగీకరించలేదంట. దానికి ఏం చేయాలి? తమ్ముడు అర్పణ అంగీకరించాడని చెప్పి తమ్ముడు దగ్గరికి వెళ్ళి, తమ్ముడు నువ్వు ఎలా కల్పించావు, నేను ఎలా కల్పిస్తాను, నాది కూడా అంగీకరించినట్లుగా అని చెప్పి సలహా తీసుకోవచ్చు కదా. నామోస్ అనమాట. చిన్నోడి దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి, ఆ చిన్నోడి దగ్గర నేను ఎందుకు ఒప్పుకోవాలి? తప్పున్నప్పుడు చిన్నోడి దగ్గరగానే ఒప్పుకోవాల్సిందే. పొరపాటు చేసినప్పుడు చిన్నోడైనా సరే వాడి దగ్గరికి వెళ్ళవలసిందే, క్షమాపణ అడగవలసిందే. చిన్నోడు పెద్దోడు అని తేడా ఉండదు. అవునండి. ఆ తేడా ఉంటే నీలో ఆహ్వానం సావలేదన్నమాట. నీలో ఆహ్వానం సాగలేదు కాబట్టి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటావు. అవునండి. కాబట్టి ఇక్కడ పెద్దోడు కదా అనుకున్నాడు తప్ప దెబ్బతో కూడా చంపేలందుడు. ఎందుకనంటే మరి ఇక బలం ఉంది వాడికి. అవునండి. ఈరోజు కూడా అంతే. ధనం ఉంది, ధన గర్వం, బల గర్వం. మాకు బోడు మంది ఉన్నారు, మాకేంట్లు అనుకుంటున్నారు. కానీ దేవుడు వారి పక్షంగా ఉంటాడు. ఎవరికైతే మీ ద్వారా అన్యాయం చేశారో, ఎవరికైతే అన్యాయం జరిగిందో, ఎవరైతే హత్య చేయబడ్డారో వారి పక్షంగా దేవుడు పూనుకుంటాడో. దేవుడు తీర్పులు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా? ఇంక ఎవడు నిన్ను రక్షించలేడు, కాపాడలేడు నిన్ను, నీ కుటుంబాన్ని. అటువంటి శాపాన్ని మనం పొందుకోకుండా ఎప్పటికీ కూడా హత్య చేయటానికి ప్రేరేపించబడకుండా జాగ్రత్తగా ఉందాం. ఓ మాట పడదాం, ఓ దెబ్బ తిందాం, పర్వాలేదండి. అవును, విధేయత కలిగి ఉందాం, దేవుడికి చోటిద్దాం, దేవుడు తీర్పు తీరుస్తాడు. మరొక వాక్యం చదువుదాం. చూడండి, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి. సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే హత్య చేయటం ప్రాణాధారం అంటే అది అలవాటు చేసుకున్నాడు అంటండి. ఇక్కడ ఈ సౌలు అనే అంతకుడు అండి. ఆయన ఈ సౌలు అంతకుడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఈ సౌలను పడుతున్నటువంటి అంతకుడు కొంతమందిని అతం చేయటానికి ఆయన అంగీకారాన్ని ఇచ్చినట్టు వాడు, ఆయన ప్రోత్సహించినట్టు వాడు, స్తెఫేనుని చంపించినట్టు వాడు. కాబట్టి అంతకుడు అని రాయబడుతుంది. నరహంతకుడు అండి ఆయన. ఈ సౌలు నరహంతకుడై ఉన్నాడు. కాబట్టి హత్య చేయవాడుగా ఉన్నాడు. కారణం ఏంటి? ఈయన ఏమైనా బాధ పెట్టారా? ఈయన మీద తగువాడారా? ఇద్దరు గొడవలు ఏమీ లేవండి. వారు యేసు ప్రభు నమ్ముకుని ప్రార్థన చేస్తున్నందుకు గాను వాళ్ళు ఇష్టమైంది వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారండి. ఈయనకెందుకు? వాళ్ళ మీద పడి వాళ్ళని చంపాడండి. ఈయన చంపడానికి సమ్మతించాడని బైబిల్ చెప్తుంది. అంతకుడు, నరహంతకుడు అని రాయబడుతుందండి. నరహత్య చేశాడని రాయబడుతుందండి. ఎంత భయంకరమైన విషయం అండి. దేవుడే పూనుకున్నాడు. ఒకరోజు దేవుడే దర్శించాడు. కళ్ళు 2 పోయాయండి దెబ్బతో. గొళ్ళు మన్నాడు. దేవుడు మళ్ళీ కృపగలవాడు కాబట్టి, పశ్చాత్తాపడ్డాడు కాబట్టి క్షమించాడు. 2 కళ్ళు బాగు చేశాడు. తర్వాత సువార్త చేయడం మొదలుపెట్టాడు. ఏ సువార్త చేస్తే చంపించాడో అదే సువార్తే, ఆ దేవుడు నిజమైన దేవుడిని, ఆ దేవుని సువార్తను ప్రకటిస్తూ మొదలు పెడితే ఓ రోజు సాక్ష్యం చెప్తున్నాడు. తిమోతికి రాసినట్టు మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట చదువుదాం. తిమోతికి రాసినట్టు మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. అయ్యో, అసలు క్షమాపణ లేని పరిస్థితుల్లో నరహంతుడైన నన్ను క్షమించాడు. ఆయనకి ఎప్పటికీ కూడా కృతజ్ఞుడనై ఉన్నాను. ఆయన కొరకు సువార్త చేస్తున్నానని పూర్వం హింసకుడను, దూషకుడను, హానికరుడను, హాని చేశాను, హత్య చేశాను అని ఆయన స్వయంగా ఒప్పుకుని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. కానీ ప్రభు కనికరించాడు. ఆ కృపగలవాడు కనికరించాడు. లేదంటే పాపులలోని ప్రధానమైన పాపులను, ఆ పాపులందరినీ కూడా
మరి ఆ సెక్స్ చేస్తే నేను మొదటివాడుగా వస్తాను, అంతటి భయంకరునిగా పాపిని. కానీ ప్రభు క్షమించాడు. ఇది కేవలం ఈ కృప ద్వారాగా నన్ను క్షమించి ఆయన రక్షించి ఆయన పరిచయం చేయటానికి ఆ కృపను గెలిచిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. ఎంత గొప్ప భాగ్యం దొరికిందండి ఆయనకి. ఒకవేళ నీ జీవితంలో అలాంటి ఇలాంటి పొరపాట్లు చేసుకున్నప్పటికీ ఒకవేళ ఇది నీకు ఒక అవకాశం, పశ్చాత్తాపడు, ప్రార్థన చేయి, ప్రభు నిన్ను క్షమిస్తాడు, ప్రభు నిన్ను మన్నిస్తాడు. నువ్వు పశ్చాత్తాపడితే నీ పాపాలను బట్టి దేవుని దగ్గరగా ఒప్పుకుంటే నిన్ను క్షమిస్తాడు, రక్షిస్తాడు, నిన్ను కూడా వాడుకుంటాడు ఆయన. కానీ నరహత్య చేయటం వల్ల కలిగిన ఆ భయంకర శిక్ష ఏంటో చూసి ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుని ముగించుకోవచ్చు. పిరికివారు అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులను. గమనించాడు, నాలుగో బ్యాచ్ చేయండి. నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములు వేయబడుదురు. ఇది రెండవ మరణము. 8 రకాల వారు అగ్నిగుండం తప్పించుకోలేని రాయబడుతుందండి. అగ్నిగుండం కాసుకుని ఉంది, అగ్ని ఆరదు, పురుగు సాగు అన్నట్టుగా ఈ 4వ బ్యాచ్ నరహంతకులు ఇదిగో 2వ మరణంలో వేయబడతారు. అగ్ని ఆరదు, పురుగు సాగు, ఇది 2వ మరణం అంటున్నాడండి. అయితే పశ్చాత్తాపడితే ఈ 8 రకాల వారికి కూడా క్షమాపణ యేసు ప్రభువులో ఉంది. అందుకుని నేటి కాలంలో ఆ కులం ఈ కులమని లేకుండా, ఆ దేశం ఈ దేశం, ఆ మతం ఈ మతం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభు వైపుకి ఎందుకు తిరుగుతున్నారు అంటే వీళ్ళలో పాప క్షమాపణ ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పాప క్షమాపణ లేదు, ఏం చేసినా పాప క్షమాపణ లేదు. నీ ఆస్తంతా అమ్మి పేదలు పంచిపెట్టినా నీకు క్షమాపణ రాదు. నీ శరీరం అంతా కాల్చుకున్నా, నువ్వు శిక్షించుకున్నా క్షమాపణ లేదు. ఒక్క యేసు ప్రభువులోని నువ్వు ఒప్పుకొని పశ్చాత్తాపడితే ఎలాంటి స్థితిలోనున్నా, ఎలాంటి పరిస్థితులు కలిగి ఉన్నా నువ్వు ఒప్పుకుంటే ఇదిగో నరహంతకుడైన సౌలును క్షమించాడు, రక్షించాడు, ఆయన సేవకుడిగా చేసుకున్నట్లుగా మరి వాక్యం చెప్తుంది. అందుచేత నేను ఆయన కృతజ్ఞతుడనై ఉన్నాను అంటున్నాడు. ఆ విధంగా మరి ఏ అవిధేయత నీలో ఉన్న ఇదిగో వాక్యం చెప్తుంది కదా, 2వ మరణం కాసుకొని ఉంది, శిక్ష కాసుకొని ఉంది. అందులో తప్పించుకోలేవు. తప్పించబడాలి అంటే యేసు ప్రభువే మార్గం. అందుకని నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు వెళ్ళలేరు అన్నాడు. అందుకుని అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని దేశాల వారు, అన్ని శాఖల వారు, అన్ని భాషలు మాట్లాడేవారు అందరూ కూడా ప్రవాహం వచ్చినట్లుగా యేసుక్రీస్తు ప్రభులోకి వస్తున్నారండి. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు అవునండి, అందరికంటే ఎక్కువ శాతం మంది యేసు ప్రభు నమ్మిన వారే ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. అవును, ఇంకా ఉన్న కొద్ది రోజుల్లో ప్రభు రాకడ సమీపంగా ఉంది. 2వ రాకడ రాబోతున్నాడు. సువార్త ఆగు చేయబడుతుంది. అది ఆయన రాక మునిపే కొద్ది సమయమే ఉంది. నీకు శాశ్వత జీవితం ఏముంది. కాబట్టి ఇప్పుడే పశ్చాత్తాపడి ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే ప్రభు నీకు క్షమిస్తాడు. ఎంతటి ఘోర పాపినైనా, ఎంతటి భయంకరమైన వ్యక్తివైనా, ఎంతటి కురత్వంలో ఉన్నా, ఎంతటి దుష్టత్వంలో ఉన్నా, ఎలాంటి యొక్క భయంకరమైన పరిస్థితులు నీవు ఉన్నా కానీ నువ్వు తిరిగితే యేసు ప్రభువే తిరిగి పశ్చాత్తాపడి పాపిని ప్రభువుని ఒప్పుకోగలిగితే నిన్ను క్షమిస్తాడు, నీ పాపములు క్షమిస్తాడు, నీకు పరలోక రాజ్యం ఇస్తాడు, ఇహలోకంలో కూడా నీకు నెమ్మదినిస్తాడు. కాబట్టి ఒకవేళ నీలో ఏ అవిధేయత, ఒక నరహత్య అవ్వక్కలేదు. ఇదిగో 8 రకాలు ఉన్నాయి. ఏ విషయమైన నీలో ఉన్నట్టయితే యేసు ప్రభుతో ఒప్పుకుందాం, ఆయన దగ్గర క్షమాపణ పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యం ఫలింపచేయండి. నా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.